హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నితిన్ కొల్లూరు. ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ అలానే నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీ దాకా రావాలనుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీ దాకా అయితే వస్తుంది. ఓకేనా? ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న నైట్ అయితే మనం ఆప్టికల్ అండ్ మొబైల్ కమ్యూనికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈసీఈ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి నేను అప్లోడ్ చేయడం జరిగింది వీడియో. ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఎవరైనా చూడలేనట్టయితే వెళ్ళి చూడండి. ఓకే. అండ్ ఇప్పుడైతే మనం ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ అండ్ సబ్జెక్ట్ కోసం ఏదైతే ఈసీ 505 కోడ్ ఉందో దానికి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ సమ్ పాయింట్స్ మనం మాట్లాడుకుందాం. ఎలా రాయాలి ఎగ్జామినేషన్కి, ఎలా చదువుకోవాలి అనే దానికోసం ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో లెట్స్ బిగిన్ అవర్ వీడియో. సో చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ అనేది ఈసీఈ వాళ్ళకి ఫైనల్ ఇయర్లో ఉన్న అన్ని 5 సబ్జెక్ట్స్ కన్నా కొంచెం టఫెస్ట్ సబ్జెక్ట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే కొంచెం ఎలక్ట్రానిక్స్ డీలింగ్ ఉంటుంది కాబట్టి మొత్తం అంతా కొంచెం టఫ్గా ఉంటుంది దీంట్లోని. ఇప్పుడు చూసుకుంటే 5 చాప్టర్స్ ఉన్నాయి. 5 చాప్టర్లో వెయిటేజ్ చూసుకుందాం మనం. 36 మార్క్స్ ఫస్ట్ చాప్టర్, 16 మార్క్స్ సెకండ్, థర్డ్ 26 అండ్ ప్రిసీడింగ్ వచ్చేసరికి 16, ఫోర్త్ ఫిఫ్త్ 16 వచ్చాయి. షార్ట్స్ వచ్చేసరికి అన్ని చాప్టర్స్ నుండి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎస్ఎస్ వచ్చేసప్పటికి సెకండ్, ఫోర్త్, ఫిఫ్త్ 1 క్వశ్చన్ అండ్ థర్డ్ లెసన్ వచ్చేసప్పటికి 2 essays అండ్ ఫస్ట్ లెసన్ వచ్చేసప్పటికి 3 essays. సో ఇవి మీకు టోటల్గా ఉన్న యావరేజ్గా ఉన్న వెయిటేజ్ అండ్ దాని యొక్క షార్ట్స్ అండ్ ఎస్ఏ క్వశ్చన్స్. ఇప్పుడు మీకు అయ్యి ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ ఏదైతే ఉన్నదో ఇవి చదవడానికి నేను ఈ వీడియోలో ఒక 20 క్వశ్చన్స్ వరకు డిస్కస్ చేసుకుందాం. 20 క్వశ్చన్స్ షార్ట్స్ అండ్ ఎస్ఎస్ కలిపే ఇస్తాను. అండ్ మనం ప్రీవియస్ ఇయర్ వీడియోస్ కూడా చూసుకుంటే అన్ని 20 క్వశ్చన్స్ వరకు నేను ఇచ్చాను. దాని నుంచి పాస్ అవ్వచ్చు ఈజీగా. అయ్యి అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా చదవాలి. ఎక్కువ చదివితేనే పాస్ అవుతారు, లేదా పాస్ అవ్వడం కష్టం. సో అందుకే కొన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాను. ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా చదవండి. వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ లెసన్ నుంచి చూసుకుంటే ఫస్ట్ లెసన్ నుండి ఎక్స్ప్లెయిన్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఎస్సీఆర్. మీ అందరికీ తెలుసు, నేను ప్రీవియస్ 4 క్వశ్చన్ పేపర్స్ని చూస్తాను. చూసిన దాన్ని బట్టి ఏంటి ఇంపార్టెంట్ ఏమున్నాయి, లేదా ప్రీవియస్ ఇయర్స్ నుండి ఎలా అడుగుతున్నారు దాన్ని బట్టి ఇస్తున్నాను కాబట్టి. సో ఎక్స్ప్లెయిన్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఎస్సీఆర్ ప్రీవియస్ 4 క్వశ్చన్స్ నుండి చూసుకుంటే పేపర్స్ నుండి 2 times అడిగారు. 10 మార్క్స్ డైరెక్ట్ ఎస్ఏ కింద 2 times అడిగారు. ఏముండదు, ఎస్సీఆర్ బ్లాక్ డయాగ్రామ్ ఉంటుంది కదా, అది డ్రా చేసి దాని కన్స్ట్రక్షన్ వర్కింగ్ రాసి క్యారెక్టరిస్టిక్స్ వేసేస్తే 10 మార్క్స్ ఈజీగా ఇస్తారు. ఒకవేళ మీరు ఎస్సీఆర్ బ్లాక్ డయాగ్రామ్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ డ్రా చేసినా ఈజీగా 5 మార్క్స్ వరకు ఇస్తారు, థియరీ రాయకపోయినా. సో నేను చెప్తున్నాను, బట్ థియరీ రాయడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇంకొకటి మెయిన్గా ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ది విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ట్రాక్ అని చెప్పి 2 క్వశ్చన్ పేపర్స్లో 10 మార్క్ డైరెక్ట్ క్వశ్చన్ అడిగారు. విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ట్రాక్, ఎస్సీఆర్కి ఎలా అయితే విఐ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయో ట్రాక్కి కూడా అలానే విఐ క్యారెక్టరిస్టిక్స్ మీన్స్ వోల్ట్ ఆంపియర్ క్యారెక్టరిస్టిక్స్. ఆ రెండు ట్రయాక్కి సంబంధించి అడుగుతున్నారు. సో ట్రయాక్ క్వశ్చన్ మీరు ఎలా చదవాలి అంటే ట్రయాక్ యొక్క కన్స్ట్రక్షన్, వర్కింగ్ అండ్ విఐ క్యారెక్టరిస్టిక్స్ ఈ 3 చదువుకోండి. ఓకేనా? ఎక్స్ప్లెయిన్ కన్స్ట్రక్షన్, వర్కింగ్ అండ్ విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ట్రయాక్ అని డైరెక్ట్ 10 మార్క్స్కి అడగొచ్చు, లేదా ఎక్స్ప్లెయిన్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ ట్రయాక్ అని ఇలా అడగొచ్చు, లేదా ఓన్లీ ఎక్స్ప్లెయిన్ విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ట్రయాక్ అడగొచ్చు. ఏది అడిగినా మీరు ఈ కాన్సెప్ట్స్ని నేర్చుకోవాలి. ఎలా అడిగినా వర్కింగ్, కన్స్ట్రక్షన్, ట్రాక్ నేర్చుకోవాలి. ఇది సెకండ్ క్వశ్చన్. ఎలా అడిగినా రాసేటట్టు ఉండాలి. ఫస్ట్ ఎస్సీఆర్ కోసం చెప్పాను, ఇప్పుడు ట్రాక్ కోసం చెప్పాను. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ ఎస్ఏ క్వశ్చన్ ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి రిపీటెడ్గా ఎక్స్ప్లెయిన్ ద కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ యూజేటీ. ఓకే, యూని జంక్షన్ ట్రాన్సిస్టర్ యొక్క కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ అడుగుతున్నారు. రిపీటెడ్గా 2 years 3 years అడిగారు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. మేబీ రాకపోవచ్చు, రావచ్చు కూడా, చెప్పలేము. ఎందుకంటే ఆల్రెడీ 3 times అడిగారు కాబట్టి ఇవ్వకపోవచ్చు. రెదర్ దెన్ దట్ బట్ వీ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ఇట్. సో 3 క్వశ్చన్ పేపర్లు అడిగారు కాబట్టి ఎక్స్ప్లెయిన్ వర్కింగ్ ఆఫ్ యూజేటీ కూడా చదవండి. నెక్స్ట్ యూజేటీని ట్రిగ్గర్ చేసేటట్టు ఇంకో క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ఎస్సీఆర్ ట్రిగర్డ్ యూజేటీ అని చెప్పి ఉంటుంది. సో చూడండి, ఎక్స్ప్లెయిన్ ఎస్సీఆర్ ట్రిగరింగ్ యూజేటీ, ఇది కూడా 2 times అడిగారు. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. జస్ట్ డయాగ్రామ్ ఉంటుంది, డయాగ్రాము అండ్ చిన్న గ్రాఫ్ ఉంటుంది, ఆ గ్రాఫ్ని కూడా డ్రా చేయాలి. ఓకే, ఇదంతా ఈ ఫస్ట్ చాప్టర్ అంతా కూడా డయాగ్రామాటిక్లోనే వెళ్ళిపోతుంది. ఎక్కువ డయాగ్రామ్స్, థియరీ అంతే. సో ఇప్పటివరకు చెప్పాను 4 క్వశ్చన్స్. ఇంకొక ఎస్సే ఏంటంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్పీడ్ కంట్రోల్ ఆఫ్ డీసీ మోటార్ యూజింగ్ ఎస్సీఆర్. ఓకే, స్పీడ్ కంట్రోల్ ఆఫ్ డీసీ మోటార్ యూజింగ్ ఎస్సీఆర్. ఎస్సీఆర్ని స్పీడ్ కంట్రోల్ ఆఫ్ మోటార్ని యూజింగ్ ఎస్సీఆర్ చేయడం ఎలా అని చెప్పి ఒక క్వశ్చన్ ఉంది. సో అది కూడా మీరు చదవడానికి అయితే ట్రై చేయండి. టోటల్గా కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఎస్సీఆర్,
కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ అండ్ విఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ట్రాక్ 2, నెక్స్ట్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ యూజేటీ 3 అండ్ ఎస్సీఆర్ ట్రిగర్డ్ యూజేటీ 4 చెప్పాను. స్పీడ్ కంట్రోల్ ఆఫ్ డీసీ మోటార్ యూజింగ్ ఎస్సీఆర్ 5 ఎస్ఏ క్వశ్చన్స్ చెప్పాను. ఇంకొక ఎస్ఏ క్వశ్చన్ చెప్పాలి అనుకున్నట్టయితే ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ ద కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ జీటీఓ ఎస్సీఆర్, గేట్ టర్న్ ఆన్ ఎస్సీఆర్ అని చెప్పి ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇది ఒక్కసారి అడిగారు, బట్ ఇది కూడా ఇంపార్టెంట్ అని చెప్పాలి. ఈసారి వస్తే మాత్రం డ్యామ్ షూర్ రాయగలిగేటట్టు ఉండాలి. సో 1.15 ఇది 1.6. సో టోటల్గా 6 ఎస్ఏ క్వశ్చన్స్ ఫ్రమ్ చాప్టర్ 1 చెప్పాను. ఓకేనా, 39 మార్క్స్, నాట్ ఎన్ ఈజీ థింగ్ గైస్. సో 36 మార్క్స్ అంటే టూ షార్ట్స్ వస్తున్నాయి. షార్ట్స్ పక్కన పెడితే ఎస్ఎస్ ఆర్ 3 ఎస్ఎస్ మీన్స్ అక్కడే పాస్ అయిపోతారు. సో అందుకని నేను 6 ఎస్ఎస్ చెప్పాను. అట్లీస్ట్ 2 అయినా ట్రై చేయొచ్చు, లేదా 3 కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 2 అయినా ట్రై చేయొచ్చు మ్యాక్సిమం. సో ఓకేనా, నెక్స్ట్ చూసుకుంటే సెకండ్ చాప్టర్. ఇప్పటి వరకు 6 ఎస్ఎస్ చెప్పాను. సెకండ్ చాప్టర్ నుండి మరొక 4 చెప్తాను. ఇవి ఎందుకు చెప్తున్నానంటే సెకండ్ చాప్టర్ 16 మార్క్స్ అయినా మీరు డయాగ్రామ్ చూసి ఆన్సర్ రాసేటట్టు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇప్పుడు ఇన్వర్టర్స్ ఉన్నాయి ఇంట్లో, ఇన్వర్టర్స్ కోసం రాయగలరు. యూపీఎస్ఎస్ ఉంటాయి, కంప్యూటర్ సిస్టమ్స్కి బ్యాకప్స్ కింద వాడుకుంటాం యూపీఎస్ఎస్, వాటి కోసం. అండ్ ఎస్ఎంపిఎస్, మనకి ఎస్ఎంపిఎస్ అందరికీ తెలుసు, కంప్యూటర్స్లో ఒక పార్ట్. ఏదైతే రిమైనింగ్ హార్డ్వేర్ అంతటికీ కూడా ఈ ఎస్ఎంపిఎస్ నుండి, మెయిన్ సప్లై నుండి మొత్తం అన్నిటికీ ఇస్తుంది ఎస్ఎంపిఎస్ అనేది. సో కంప్యూటర్లో ఉన్న రిమైనింగ్ హార్డ్వేర్ అంతటికీ కూడా ఎస్ఎంపిఎస్, స్విచ్ రిమోట్ పవర్ సప్లై. సో ఇవన్నీ కూడా రియల్గా మీకు అందరికీ తెలిసే ఉంటుంది, బేసిక్ ఐడియా ఉంటుంది. కాబట్టి జస్ట్ యూజింగ్ దిస్ బ్లాక్ డయాగ్రామ్ మీరు ఏదో కొంచెం మ్యాటర్ రాయగలిగేటట్టు ఉంటారు. 16 మార్క్స్కైనా ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఎందుకు ఈ లెసన్ అయితే చూస్ చేసుకోవడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు దీంట్లోని ఎస్ఏ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ మాస్ఫెట్ బేస్డ్ ఇన్వర్టర్. ఓకేనా, ఇన్వర్టర్ అంటే తెలుసు అందరికీ. ఆ ఇన్వర్టర్ మాస్ఫెట్ యూజ్ చేస్తూ ఇన్వర్టర్ ఎలా వర్కింగ్ అవుతుంది అనేది చెప్పి ఒకసారి క్వశ్చన్ అడిగారు. ఎస్ఏ క్వశ్చన్ జస్ట్ బ్లాక్ డయాగ్రామ్ ఉంటుంది, వర్కింగ్ ప్రిన్సిపల్కి సంబంధించి ఒక డయాగ్రామ్ ఉంటుంది, కన్స్ట్రక్షన్ ఫీచర్స్కి సంబంధించి. ఆ డయాగ్రామ్ వేసి జస్ట్ వర్కింగ్ రాసేస్తే సరిపోతుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్ అని చెప్పాలి. ఎక్స్ప్లెయిన్ పీడబ్ల్యూఎం వోల్టేజ్ కంట్రోల్ ఆఫ్ ఇన్వర్టర్, పల్స్ విత్ మాడ్యులేషన్ ఆఫ్ ఇన్వర్టర్ అని చెప్పి అడుగుతున్నారు. మ్యాక్సిమం ఇది కూడా ట్రై చేయండి చదవడానికి. ఓకేనా, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో నెక్స్ట్ చూసుకుందాం. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ కొంచెం క్లమ్జీగా ఉన్నట్టుంది, బట్ ఐ విల్ ట్రై, మీకు చెప్తాను. నెక్స్ట్ ఏంటంటే వర్కింగ్ ఆఫ్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ యూపీఎస్. ఓకే, నేను తిప్పి చెప్తున్నాను చూడండి, అది కనిపించడం లేదు. ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ యూపీఎస్కి రెండు కలిపి అడుగుతున్నారు. 10 మార్క్స్కి రెండు కలిపి ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ యూపీఎస్ అని చెప్పి అడుగుతున్నారు. లేదా ఆఫ్లైన్ అని చెప్పి ఒకటే అడుగుతారు. ఆఫ్లైన్లో మళ్ళీ 2 ఉంటాయి, ఇంటరాక్టివ్, ప్రిఫర్డ్ అని చెప్పి. అలాగ అడగాలనుకున్నట్టయితే మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ ఇంటరాక్టివ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ప్రిఫర్డ్ అని చెప్పి అడుగుతారు. 2 ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆఫ్లైన్ యూపీఎస్లో టైప్స్ ఇవేంటో కొత్తవి అనుకుంటారు మళ్ళీ. ఓకేనా, ఈ 2 క్వశ్చన్స్ చదవండి. ఆ తర్వాత లాస్ట్ అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే ఎస్ఎంపిఎస్. ఇంతవరకు అడగలేదు, బట్ ఎస్ఎంపిఎస్ కోసం అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. సో ఆల్రెడీ మన 4 క్వశ్చన్స్, మాస్ఫెట్ బేస్డ్ ఇన్వర్టర్ ఒకటి, పీడబ్ల్యూఎం ఒకటి ఇన్వర్టర్, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ యూపీఎస్, అండ్ ఫోర్త్ ఇప్పుడు నేను చెప్పిన ఎస్ఎంపిఎస్. ఈ 4 క్వశ్చన్స్ చదవండి సెకండ్ చాప్టర్ నుండి, విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్. ఓకే, ఆల్రెడీ ఫస్ట్ లెసన్ నుండి 6 చెప్పాను. ఓకే, టోటల్ 10 ఎస్ఏస్ అయ్యాయి. మరొక 3 ఎస్ఏస్ కంట్రోల్ సిస్టమ్స్ 5th చాప్టర్ నుండి చెప్తాను. ఇది కూడా మీకు ఎందుకు చూస్ చేసుకోవడం జరిగిందంటే, మీకు 3rd 4th చూసుకుంటే రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో చెప్పడం కొంచెం కష్టం అవుతుంది. మీరు అర్థం చేసుకున్నప్పుడు కూడా చాలా బైహార్ట్ చేస్తున్నట్టు ఉంటుంది, డయాగ్రామ్స్ కష్టంగా ఉంటాయి. సో అందుకే నేను చూస్ చేయలేదు. వెల్డింగ్, రెసిస్టెన్స్ వెల్డింగ్, ఇండక్షన్ వెల్డింగ్ అవన్నీ కొంచెం హీటింగ్ అన్నిటి కోసం కష్టంగా ఉంటుంది కాబట్టి అవి చూస్ చేయలేదు. 5th చాప్టర్ నుండి మాత్రం మెయిన్గా ఈజీగా ఉంటుంది కంట్రోల్ సిస్టమ్స్. దీనిలో ఉన్న 3 ఎస్ఎస్ చెప్తాను. ఎక్స్ప్లెయిన్ ఓపెన్ లూప్ సిస్టమ్ విత్ ఎనీ 2 ఎగ్జాంపుల్స్. ఓపెన్ లూప్ సిస్టమ్ కోసం 2 ఎగ్జాంపుల్స్. ఓపెన్ లూప్ సిస్టమ్ బ్లాక్ డయాగ్రామ్ ఉంటుంది, దానిలో ఉన్న ఎలిమెంట్స్ కోసం చిన్న మ్యాటర్ రాసి ఎగ్జాంపుల్తో మనం చెప్పాలి. ఎగ్జాంపుల్స్ అంటే లైక్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు మీరు. ఆటోమేటిక్ కానివన్నీ కూడా ఓపెన్ లూపే వస్తాయి. ఓకేనా, సో అవన్నీ మీరు తీసుకొని ఈజీగా రాయొచ్చు. ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ మీ టెక్స్ట్ బుక్లో ఉంటుంది, ఈజీగా ఉంటుంది. అండ్ సెకండ్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ క్లోజ్డ్ లూప్ సిస్టమ్ విత్ 2 ఎగ్జాంపుల్స్. ఇది కూడా 2 ఎగ్జాంపుల్స్ తీసుకొని రాయండి. ఓకే, 2 ఎగ్జాంపుల్స్ తీసుకొని రాయండి. ఓపెన్ లూప్కి 2 ఎగ్జాంపుల్స్, క్లోజ్డ్ లూప్కి 2 ఎగ్జామ్స్. ఇవి రెండు ఎస్ఏ క్వశ్చన్స్. ఒకసారి ఒక క్వశ్చన్ పేపర్లో ఏం అడిగారంటే,
డిఫరెన్షియేట్ బిట్వీన్ ఓపెన్ లూప్ అండ్ క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్స్ అని చెప్పి 10 మార్క్స్ డైరెక్ట్ క్వశ్చన్. ఆ రెండింటికి డిఫరెన్షియేట్ చేయమన్నారు. అంటే మ్యాక్సిమం ఒక 8 పాయింట్స్ అయినా మీరు రాసేటట్టు చదవాలంటే పైన ఉన్న ఓపెన్ లూప్ క్లోజ్డ్ లూప్ సర్క్యూట్స్ ఏవైతే నేను ఇందాక చెప్పాను కదా ఎస్సేస్, ఆ రెండు పర్ఫెక్ట్గా వస్తే మీరు ఈ క్వశ్చన్ చదవకపోయినా డిఫరెన్షియేషన్ చేసేయగలరు. ఓకే, ఇవి 3 క్వశ్చన్స్. సో 13 ఎస్ఏ క్వశ్చన్స్ అనేది నేను ఇవ్వడం జరిగింది. ఈ 13 ఎస్ఏ క్వశ్చన్స్ బాగా ప్రిపేర్ అయినట్టయితే మ్యాక్సిమం మంచి మార్క్సే వస్తాయి, ఎస్ఏస్ కవర్ అవుతాయి. షార్ట్స్ కోసం ఒక 6 చెప్తాను. షార్ట్స్ ఓన్లీ ఫస్ట్ అండ్ సెకండ్ లెసన్స్ నుంచి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఏంటి అంటే ఫస్ట్ లెసన్ నుండి చూసుకుంటే జస్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ఎస్సీఆర్, ట్రయాక్, డయాక్. ఓకేనా, ఈ మూడిటి కోసం ప్రిపేర్ అయిపోండి. ఓకే, అప్లికేషన్స్ ఆఫ్ ట్రయాక్, డయాక్, ఎస్సీఆర్, ఈ మూడిటి కోసం ప్రిపేర్ అయిపోండి. ఇది ఒక ఎస్ఏ క్వశ్చన్, షార్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్ లెసన్ నుండి 2 షార్ట్స్ వస్తాయి కదా, 2 షార్ట్స్ వచ్చేటట్టు చెప్తాను క్వశ్చన్స్. ఏం లేదు, యూపీఎస్, ఎస్ఎంపిఎస్, ఇన్వర్టర్, 3 కాన్సెప్ట్లు గుర్తుపెట్టుకోండి. యూపీఎస్, ఎస్ఎంపిఎస్, ఇన్వర్టర్స్, ఈ మూడిటికి సంబంధించి అడ్వాంటేజెస్ అండ్ అప్లికేషన్స్. ఓకేనా, అప్లికేషన్స్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్ఎంపిఎస్, అప్లికేషన్స్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ యూపీఎస్, అప్లికేషన్స్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఇన్వర్టర్స్, ఈ 3 చదువుకుంటే ఖచ్చితంగా 2 షార్ట్లు వస్తాయి. అండ్ నీడ్ ఆఫ్ ఇన్వర్టర్ ఒకటి, 4 షార్ట్స్ చెప్పాను. అడ్వాంటేజెస్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ఎస్ఎంపిఎస్, అడ్వాంటేజెస్ అప్లికేషన్స్ ఆఫ్ యూపీఎస్, అండ్ అలానే ఇన్వర్టర్స్. అండ్ ఇన్వర్టర్ యొక్క నీడ్ ఏంటి, 4 షార్ట్స్. ఇందాక చెప్పిన ఒక షార్ట్ చాలు. ఇవి చదువుకుంటే అట్లీస్ట్ మీ 3 క్వశ్చన్స్ అయినా షార్ట్స్ ట్రై చేయొచ్చు, అంటే 9 మార్క్స్ అయినా వస్తున్నాయి. ఓకే, ఇవి చదువుకోండి, నేను చెప్పిన ఎస్ఎస్ చదువుకోండి. అండ్ మీరు పాస్ అవ్వాలి అంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పింది మాత్రం చెయ్యండి. డయాగ్రామ్స్, ఇప్పుడు మీరు థియరీ చదవకపోయినా టైం ఉన్నా లేకపోయినా డయాగ్రామ్స్ మాత్రం ప్రిపేర్ అవ్వండి. డయాగ్రామ్స్ ప్రిపేర్ అయితే మాత్రం పాస్ అయిపోతారు, లేదా కష్టమైపోతుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకొకటి ఇంకా చెప్పాలనుకుంటున్నాను, బట్ ఇప్పటికే చాలా ఎస్సేస్ అవుతున్నాయి, 13 ఎస్సేస్. సో 3rd చాప్టర్లోని కూడా డయాగ్రామ్స్ ఉన్నాయి కొన్ని. స్ట్రెయిన్ గాజ్, ఎల్విడిటీ, ఈ 2 డయాగ్రామ్స్ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా, ఎల్విడిటీ, స్ట్రెయిన్ గాజ్, ఈ 2 డయాగ్రామ్స్ ప్రిపేర్ అయ్యడానికి మ్యాక్సిమం ట్రై చేయండి, ఈజీగా పాస్ అవ్వచ్చు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై.